మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తేనే ప్రభుత్వ పథకాలు పూర్తి స్థాయిలో అందే అవకాశం ఉందని అన్నారు మంత్రి కొండా సురేఖ. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో పార్టీ అభ్యర్థులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదులాపురంలో అనేక అభివృద్ధి పనులు చేశారని అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎలా విజయం సాధించినట్టే మున్సిపాలిటీలో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. టికెట్ రాని వాళ్లకు మళ్లీ అవకాశం కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు మంత్రి. మనకు కావాల్సిందల్లా మన పార్టీ అభ్యర్థి గెలవడం. మన పార్టీ అభ్యర్థి గెలిస్తే మన చైర్మన్ గెలుస్తారు. ఈరోజు రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్నా మరి మన లోకల్కి వచ్చే వరకు సర్పంచులు వార్డు మెంబర్లు మన వాళ్ళు ఉండాలి. మరి మున్సిపాలిటీకి వచ్చినప్పుడు మన చైర్మన్లు మన వార్డు మెంబర్లు ఉండాలి. కార్పొరేషన్కి వచ్చినప్పుడు మన మేయరు మన కార్పొరేటర్స్ ఉండాలి. అప్పుడే మనం అనుకున్నవి మన ప్రజలకు మరి న్యాయంగా ట్రాన్స్పరెంట్గా పదవులు మనకి ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలను అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కొన్ని చోట్ల మరి 1-2 నామినేషన్లు వేసి మేము కూడా ఉంటాము, మేము విత్డ్రా చేసుకోమని ఒకవేళ ఉన్నట్టయితే అప్పుడు ఎవరికి లాభం కలుగుతుంది? మనం కొట్లాడుకుంటే 3వ వార్డు మధ్యలో వచ్చి గెలుస్తాడు. మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో మరి పెద్దలు శ్రీనివాసరెడ్డి గారి మీద ఉన్న అభిమానం అయితేనేమి, గౌరవం అయితేనేమి, వారిక్కడ చేస్తున్న అభివృద్ధి అయితేనేమి, ఒక హౌసింగ్ మినిస్టర్గా వారిక్కడ చాలా మరి హౌసింగ్ కూడా ప్రోగ్రామ్స్ కూడా చేసుకొని ఉంటారు. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన పథకాలను కూడా ప్రజల్లోకి చాలా మరి ట్రాన్స్పరెంట్గా తీసుకొని వెళ్ళుంటారు. మొన్న సర్పంచ్ ఎన్నికల్లో మనం చూసాం మనకు సపోర్ట్ ఏ విధంగా లభించిందో. అదే సపోర్ట్ ఈ రోజు కూడా మున్సిపాలిటీలో 100% మనకు లభిస్తుంది. మన అభ్యర్థులు గెలుస్తారు, మన చైర్మన్లు కూడా తప్పకుండా గెలుస్తారు అని చెప్పి